పార్లమెంటుకి ప్రజలందరి యొక్క సహకారంతో నరసాపురం పార్లమెంటు చరిత్రలోనే ఎవరికి ఎప్పుడూ రానంత అత్యధిక మెజార్టీతో సుమారు 2,76,000 పైచిలకు ఓట్లు సాధించి ఆధిక్యత సాధించి మరి పార్లమెంటు సభ్యులుగా మొదటిసారి ఎన్నికైనటువంటి సందర్భంలోనే శ్రీనివాస వర్మ గారి ఒక ప్రతిభని, సామర్థ్యాన్ని, నాయకత్వ లక్షణాన్ని గుర్తించి మోడీ గారు ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేటువంటిది ఒక చక్కటి, చురుకైనటువంటి, సమర్థుడైనటువంటి, నిజాయితీపరుడైనటువంటి నాయకత్వాన్ని గుర్తించారు అనడంలో ఏ సందేహం లేదు. అటువంటి ఒక చక్కటి నాయకుడు చిన్నతనం నుంచి కూడా ప్రజా సమస్యలపైన, విద్యార్థుల యొక్క సమస్యలపైన, యువజనుల యొక్క సమస్యలపైన, కార్మికుల యొక్క సమస్యలపైన పోరాడుతూ సుమారు 3-4 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో గడిపి మరి ఇప్పుడు నరసాపురం పార్లమెంటు సభ్యునిగా, అదేవిధంగా భారత ప్రభుత్వంలో మరి ఉక్కు మరియు గనుల శాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి యొక్క పుట్టినరోజుని మనం రేపు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఆ సందర్భంగా వారికి నా తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆయన నెగ్గి కేవలం 1 సంవత్సర కాలం మాత్రమే పూర్తయినప్పటికీ కూడా ఈ 1 సంవత్సర కాలంలో కూడా ఆయన అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పార్లమెంటు నియోజకవర్గానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆయన చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. మరి మొట్టమొదట ఒక 4-5 నెలలు ఆయన కుటుంబ సమస్యల వలన అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా తదనంతరం ఇమీడియట్గా ఆయన మరి కార్యాచరణలోకి దిగి అనేకమైనటువంటి ప్రాజెక్టుల్ని, అటు రైల్వే ప్రాజెక్టులు కానీ, ఇటు నేషనల్ హైవేస్ కానీ, అటు ఎయిర్పోర్ట్ తాలూకా శాంక్షన్స్ కానీ, అదేవిధంగా మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి ఏదైతే ప్రజలంతా కూడా ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని మరి ప్రైవేటీకరణ చేయకుండా ఆపేటువంటి కార్యక్రమంలో కానీ అనేక వేల కోట్ల రూపాయలైన కేంద్రాన్ని ఒప్పించి, కేంద్ర నాయకత్వాన్ని మెప్పించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో మరి ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని, ఇటు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో నడపడం అనేటువంటిది మరి అందరం కూడా ప్రశంసించాల్సినటువంటి విషయం. అటువంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి శ్రీనివాస వర్మ గారికి మనం అందరం కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. అది వారికి మరింత సంతోషాన్ని కలిగిస్తూ వారు మున్ముందు మరిన్ని మంచి పనులు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నాకు వ్యక్తిగతంగా రామానాయుడు గారు అంటే చాలా గౌరవం. ఎందుకంటే మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయన దొడ్డుపట్లో జరిగినటువంటి ఒక సమావేశంలో అన్నారు రామానాయుడు గారు, ఏమనంటే వర్మ గారు ఒక్కసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే ఖచ్చితంగా ఇంకొక 4-5 సార్లు ఆయన పార్లమెంట్ సభ్యులుగా తిరిగి ఎన్నికవుతూనే ఉంటారు, అది ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ ప్రతిభ అని.